అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సోదరులారా సోదరీమణులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో ఇలా తెలియజేస్తున్నాడు, వ ఇలాహుకుం ఇలాహుం వాహిద్ లా ఇలాహ ఇల్లా హువర్ రహ్మానుర్ రహీం. ఓ మానవులారా, మీ ఆరాధ్యుడు, మీ దైవం ఒకే ఒక దైవం, ఆ కరుణామయుడు, ఆ కృపాకరుడు తప్ప మరొక దైవం లేనే లేడు. ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఒకే ఒక్కడు. ఆయనే పాలకుడు, పోషకుడు, ఆయనే అన్ని ఆరాధనలకు అర్హుడు. కానీ ఈరోజు మానవులు ఏం చేస్తున్నారంటే, వారు గ్రంథాలు చదవకుండా, గ్రంథాల సారాంశం తెలుసుకోకుండా ఎవరిని పడితే వారిని దేవుళ్ళుగా చేసుకుంటున్నారు, ఎవరిని పడితే వారిని ఆరాధిస్తున్నారు. అలా రోజుకు ఎందరో దేవుళ్ళు పుట్టుకొస్తున్నారు. మరియు చాలా మంది ఇలా మోసపోతున్నారు. నిజ దైవాన్ని వదిలి వేరే దైవాలను, ఇతర దైవాలను ఆరాధిస్తున్నారు. అది మన మోక్షానికి ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. అలా చేసిన వారికి మోక్షం దొరకదని అన్ని గ్రంథాల్లో చెప్పబడింది, ఖురాన్లో కూడా చెప్పబడింది. ఇన్నహు మయుష్రిక్ బిల్లాహ్ ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్నహ్ వమఅవాహున్ నార్ వమా లిజ్జాలిమీన మిన్ అన్సార్. నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్తో పాటు షరీక్ చేస్తారో, వేరే వారిని, ఇతరులను ఆరాధిస్తారో, అలాంటి వారి కొరకు స్వర్గాన్ని నిషేధించడం జరిగింది. వారి నివాసం నరకం, మరియు అటువంటి దుర్మార్గులకు సహాయపడేవారు ఎవరూ లేరు అని అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేస్తున్నాడు. సోదరులారా సోదరీమణులారా, చూడండి, చిన్న చిన్న పిల్లలు కూడా బాబాలుగా తయారై వాళ్ళను ప్రజలు మొక్కుతున్నారు. మరి మన వివేకం ఎక్కడికి వెళ్ళింది? మన ఆలోచన ఎక్కడికి వెళ్ళింది? మన మేధస్సు ఎక్కడికి వెళ్ళింది? ప్రాపంచిక విషయాల్లో మనము ఎంతో క్షుణ్ణంగా ఆలోచించి మంచి వస్తువులను తీసుకుంటాము, మంచి బట్టలు వేసుకుంటాము, మంచివే తింటాము. కానీ దేవుని వద్దకు వచ్చే వరకు, దేవుని మాట వచ్చే వరకు, దేవుని విషయం వచ్చే వరకు మనము మన వివేకాన్ని, బుద్ధిని ఉపయోగించడం లేదు. కావున సోదరులారా సోదరీమణులారా, మనకు అందరికీ కూడా ఒకే ఒక్క దైవం, ఏకైక దైవం అల్లాహ్ మాత్రమే. ఆయనే సృష్టికర్త, ఆయనే పాలకుడు, పోషకుడు, మన కష్టాలన్నీ కడతీర్చేవాడు, మనకు స్వస్థత చేకూర్చేవాడు, మనకు మోక్షాన్ని ప్రసాదించేవాడు. అందుకని మనమందరం కూడా అల్లాహ్ వైపే మరలాలి. అల్లాహ్ను కాకుండా ఇతరులను ఆరాధిస్తే ఇక్కడ కొద్ది రోజులు మనకు తృప్తి అనిపించవచ్చు, కానీ పరలోకంలో మాత్రం మనము నష్టపోయే వారిలో ఉంటాము. గ్రంథాలు చూడండి, గ్రంథాలు చదవండి, మరియు ఆలోచించండి సోదరులారా.